తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఆధిపత్యం కోసం రాజకీయ ఎత్తుగడలు అనేటటువంటిది కేటీఆర్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ ఏదైతే బెంగళూరులో ఉందో అక్కడ నుంచి వ్యూహం రచించాలనేటటువంటిది సొంత ఇంటి మనుషులే చేస్తారు అనేటటువంటి అంశాన్ని నేను ప్రస్తావన చేసిన. ఇది గతంలో డ్రగ్స్ మ్యాటర్లో ఈడీ ముంగట ఒక స్టేట్మెంట్లో కేటీఆర్ గారి పేరు ప్రస్తావన వచ్చినందుకు దీన్ని తీసుకొని పోయి అక్కడ ఇంకెప్పుడైనా కూడా మనము జుట్టు చేతిలో పట్టుకోవచ్చు అనేటటువంటి అవకాశాన్ని వదిలిపెట్టొద్దు అనే వ్యూహంతో అదే కుటుంబ సభ్యుడు ఇంకొకరు కూడా వ్యూహం రచిస్తున్నటువంటి అంశాన్ని నేను లేవనెత్తిన. తద్వారా నేను జనాలకు ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక వాళ్ళే ఒకరినొకడు వదిలిపెట్టుకునేటటువంటి పరిస్థితి లేనప్పుడు తెలంగాణ ప్రజల్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి అసలే ఉండదు. బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది తెలంగాణలో రానున్నటువంటి కాలంలో బతికేటటువంటి అంశమే లేదు. ఎందుకనంటే మొన్నటి వరకు కుటుంబ సభ్యురాలైనటువంటి కవితను పంపించేశారు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో యుద్ధం నడుస్తూ ఉంది. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులే సంతోష్ అనేటటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతామేమో కొద్దో గొప్ప, కానీ రాజకీయం మాత్రము కేంద్రీకృతం అయ్యేటటువంటి అంశము ఇటు కేటీఆర్, తర్వాత పోటీ పడుతున్నటువంటి టాల్ పర్సనాలిటీ. వీళ్ళిద్దరి మధ్యలో వ్యూహము ఈ టాల్ పర్సనాలిటీ ఏం చేస్తే కేటీఆర్ని ఇరికిచ్చి పెడేసేస్తే ఎప్పటికైనా జుట్టు చేతిలో పట్టుకున్నట్టుంటే జనాల ముంగడ బద్నాం చేస్తే తద్వారా జనాల ముందు నేను మంచోని కాబట్టి నేను ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన వ్యూహం ఆయన రచిస్తున్నట్టు. కానీ ఈ అంశాలు మొత్తం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగానే తెలియదు అని అనుకుంటే తెలిసిపోతుంది కాబట్టి, తెలిసిపోయింది కాబట్టి దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది అనేటటువంటి చూద్దాం. కానీ కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నామనంటే రానున్నటువంటి కాలంలో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి ఉనికిలో కూడా ఉండదు. ఇప్పుడు లోకేష్ కేటీఆర్ గారి అంశము మేము గతంలో కూడా నేను చెప్పిన, కలిస్తే మేము కలవద్దని మేము అన్నామా? మేము పర్మిషన్లు ఇచ్చేటోళ్ళమా? మా ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారు అన్నారు, ఆయన పర్మిషన్లు తీసుకొని కలవాలన్నా మేమేమన్నా అన్నాడు. మేము అన్నామా మాట? మేము ఏదైనా అన్నామా? వీడికి వస్తే మమ్మల్ని చెప్పి కలవాలి, అడిగి కలవాలని అనలే. మీరు లోపాయకార ఒప్పందాలు, వ్యాపారాలు మాట్లాడుకోండి, రాజకీయాలు మాట్లాడుకోండి, మీరు చిన్ననాటి దోస్తులు, చెడ్డి దోస్తులు ఏదైనా ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఇప్పుడు ఇట్లాంటి వ్యూహాలు ఆయన కేటీఆర్ గారి మీద రచిస్తున్నప్పుడు రేపు పొద్దున బద్నాం పేరు అట్లాంటి కేసులు అనంటే బద్నాం అయ్యేటటువంటి వ్యవహారాలు. కాబట్టి లోకేష్ గారు బాగా దగ్గర నేను అనంటే ఆ బురద రేపొద్దున నీ మీద కూడా కొంచెం పడ్డది అనుకో, అసలు ఎదుగుతున్నాను కాబట్టి రేపొద్దున నష్టపోకుండా ఉండాలని మేము కొంచెం సూచనలు ఇస్తూ ఉన్నాం అంతే. అయినా మాకు టీడీపీ మీద ఏముంటుంది? కేంద్రంలో కాంగ్రెస్ వస్తే వాళ్ళు మాకు మద్దతు ఇచ్చేటోళ్ళే కదా.